హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. నేను ఇంకా లైఫ్‌లో నాన్ స్టిక్ కుక్‌వేర్ కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. సో దానికంటే ముందు నేను రీసెంట్‌గా ఒక కంపెనీ నుంచి నాన్ స్టిక్ కుక్‌వేర్ అయితే ఆర్డర్ పెట్టాను. సో అవైతే ఈరోజు మనకు వచ్చేసాయి. అది అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను ఏమేమి వచ్చాయి అనేది. అండ్ నేను ఫైనల్‌గా మీకు చెప్తాను అసలు ఆ పాన్ స్పెషాలిటీ ఏంటి, నేను అసలు ఎందుకు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇంకా అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియో ఎండ్లో మీకు క్లారిటీగా చెప్తాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఈ 2 బాక్సెస్ అన్నమాట మేము ఆర్డర్ పెట్టిన కుక్వేర్ సెట్. సో ఫస్ట్ అయితే నేను ఈ బాక్స్ అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను అసలు ఇందులో ఏముంది అనేది. సో లెట్స్ అన్బాక్స్ దిస్. సో ఇదే నేను ఆర్డర్ పెట్టిన బ్రాండ్ నేమ్ హెక్స్క్లాడ్ హైబ్రిడ్ కుక్వేర్. సో ఈ బ్రాండ్ గురించి చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది, బికాజ్ ఇది స్టెయిన్లెస్ స్టీల్లో కానీ నాన్ స్టిక్లో కానీ ఫేమస్ అయిన బ్రాండ్. సో నేను ఎప్పటి నుంచో దీని గురించి మనీ సేవ్ చేసుకొని ఈ ప్యాన్స్ కొనుక్కుంటున్నాను అనమాట. బికాజ్ ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ డెఫినెట్లీ వర్త్ ఇట్. ఎందుకంటే లైఫ్ టైంలో మళ్ళీ మనం ప్యాన్ కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు. సో ఎందుకు ఏంటనేది మీకు ఓపెన్ చేసి చూపించిన తర్వాత చెప్తా. సో ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసేద్దాం. నేను లేట్ చేయకుండా ఇదైతే ఓపెన్ చేసేస్తున్నా. ఇది పాట్ లిడ్, ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ నేమ్ 10 quarters పాట్ లిడ్. సో దీని ప్యాకింగ్ కూడా చాలా ప్రీమియంగానే ఉంది, చాలా నీట్గా ప్యాక్ చేశారు. సో ఫస్ట్ ఇది లిడ్. ఓ ఇంకొక బ్యాగ్. ఓకే, మన మెయిన్ పాట్ చాలా పెద్దది వచ్చింది నాన్న. సో నేను చాలాసార్లు చాలా ఎక్కువ మంది వచ్చినప్పుడు అసలు మనం కుక్ చేసుకోవడానికి పెద్ద పెద్ద పాట్స్ కావాలని అనుకుంటాం కదా, బట్ నాకైతే ఇంట్లో పెద్ద పాట్స్ లేవు. సో నేను ఈ పాట్ చూసాను, నాకు చాలా నచ్చింది 10 quarterది. సో ఇంకా 15 quarterది కూడా ఉంది, బట్ మీడియం సైజ్ సరిపోతుంది అనుకున్నా, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్దగా ఉంది బేసిక్గా ఇది. సో ఇది నేను పెట్టిన ఫస్ట్ పాట్. సో ఇంకొకటి నేను ప్యాన్ ఆర్డర్ పెట్టాను, అదేంటో కూడా మీకు అన్బాక్స్ చేసి చూపిస్తా. సో ఇది సెకండ్ వన్, నాన్ స్టిక్ ప్యాన్. సో ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. సో ఇది ఓకే. సో ఇది లిడ్, 12 inches లిడ్ ఇది. హెక్స్క్లాడ్ నాన్ స్టిక్ కుక్వేర్ స్పెషాలిటీ ఏంటంటే అది టెర్రాబాండ్ అనే ప్రీమియం మెటీరియల్తో తయారు చేయబడుతుంది. అండ్ అలానే కెమికల్ ఫ్రీ కూడా. PTFE, PFOE అనే కెమికల్స్ నుంచి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ ప్రీమియం మెటీరియల్ అయితే తయారు చేశారు. అండ్ అవుటర్ లేయర్ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారనమాట. సో దట్ మనం హీట్ చేసినప్పుడు ఆ హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దట్ మనకి కుకింగ్ అనేది ఈజీ అవుతుంది. పెట్టేదేదో ఒకేసారి పెట్టామనుకోండి లైఫ్ టైం మనకి
మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ ప్రీమియం బ్రాండ్ వాడుతున్నాం కాబట్టి మనకి ఎట్లాంటి ఇష్యూస్ రావు. సో ఇదైతే నాకు బెస్ట్ అని అనిపించింది. చాలా రీసెర్చ్ చేసి నేను ఇదైతే కొనుక్కున్నాను. ఫైనల్లీ ఐ గాట్ దిస్. ఐఎమ్ సో హ్యాపీ. నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను, నేను ఎక్కడ కొనుక్కున్నాను ఏంటి అనేది ఎవ్రీథింగ్. సో మీరు కూడా మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది నేను మళ్ళీ ఎందుకు కొనుక్కోక్కర్లేదు అని thumbnailలో పెట్టాను అనేది. బికాస్ దీనికి లైఫ్ టైం వారంటీ ఉంది అండ్ ప్రీమియం క్వాలిటీ కాబట్టి మనం మళ్ళీ ఆర్డర్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇఫ్ ఎనీ ఇష్యూస్ వచ్చినా కూడా మనకి రీప్లేస్ చేస్తారు. సో వారంటీ అనేది లైఫ్ టైం వారంటీ కాబట్టి మనకి లైఫ్లో మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇదైతే నేను డెఫినెట్లీ వర్త్ ఇట్ అనే చెప్తాను. సో మనం నాన్ స్టిక్ ప్యాన్స్ జనరల్గా మారుస్తూ ఉంటాం 1 yearకి ఆర్ 2 yearsకి ఒకసారి మారుస్తూ ఉంటాం కదా. సో దాని బదులు మనం ఒకేసారి అమౌంట్ కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా మనం ఒకేసారి కొనేసుకున్నాం అనుకోండి, మనకి లైఫ్ లాంగ్ మళ్ళీ మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో డెఫినెట్లీ వర్త్ ఇట్. చాలా కొంచెం బరువు అయితే ఉంది. సో ఇవైతే డిష్ వాషర్ సేఫ్ కాదు, అంటే డిష్ వాషర్ సేఫ్ అని ఇచ్చారు, బట్ మనము హ్యాండ్ వాష్తో చేసుకుంటే మనకి ఎక్కువ కాలం వస్తాయి అన్నమాట. ఏ నాన్ స్టిక్ అయినా సరే మనం హ్యాండ్ వాష్తో చేసుకుంటేనే ఎక్కువ కాలం వస్తాయి. సో ఇది కూడా అంతే, ఎంత ప్రీమియం క్వాలిటీ అయినా కూడా మనం హ్యాండ్ వాష్ చేసుకుంటేనే ఎక్కువ కాలం వస్తుంది. సో ఈవెన్ డైమండ్ హ్యాజ్ ఎ స్క్రాచ్ అంటారు కదా, సో అలానే మనము ఇది అస్సలే స్క్రాచ్ పడదు అని నేను చెప్పను, మనం జాగ్రత్తగా వాడుకోవాలి. బట్ డెఫినెట్లీ మంచి బ్రాండ్. సో నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. సో యూస్ చేసిన తర్వాత కూడా మీకు డెఫినెట్గా రివ్యూ అయితే నేను ఇస్తాను. నేను ఆల్రెడీ యూస్ చేసిన నా కజిన్స్ ఫ్రెండ్స్ దగ్గర నేను రివ్యూ అయితే తీసుకున్నాను, నేను చూశాను డైరెక్ట్గా, బట్ నేనైతే యూస్ చేయలేదు. సో నేను యూస్ చేసిన తర్వాత కూడా మీకు రివ్యూ డెఫినెట్గా ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మేబీ నాలాగనే కుక్వేర్ అండ్ కిచెన్ వేర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకు నచ్చితే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.